హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ రమేష్ పస్లేటి. నమస్కారం సార్. గోల్డ్ మీద ఆశ లేని వారు ఎవరు లేరు. ప్రతి ఒక్కరికి గోల్డ్ అంటే చాలా చాలా మక్కువ ఎక్కువ. కానీ దాన్ని చూస్తే రోజు రోజుకు దాని రేటు పెరిగిపోతుంది. అసలు గోల్డ్ కొందామా అంటే కూడా భయం వేస్తుంది చాలా. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇప్పుడే గోల్డ్ కొనాలా అంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, లేదంటే పెళ్లి చేయాలి అని అనుకున్న పేరెంట్స్ ఇప్పుడే గోల్డ్ కొని పెట్టుకోవడం బెటరా, లేదా తగ్గుతుందంటారా? కొన్ని డేస్ తగ్గుతుంది అని అంటే అప్పుడు కొనుక్కోవడం బెటర్ అంటారా? మీరేం చెప్తారు? యాక్చువల్గా గోల్డ్ అనేది ఎప్పటికైనా పెరుగుతూనే ఉంటుంది, కొంచెం హెచ్చు తగ్గులు ఉంటాయి. సో అలానే మరీ పడదు. గోల్డ్ ఎప్పుడు కూడా హిస్టరీలో 50% తగ్గిన ఎక్కడ మనం చూడలేదు, 50% ఎక్కడ తగ్గలేదు. ఇప్పుడు చూస్తున్నాం మనం 1,90,000 వెళ్ళి ఇప్పుడు ఆల్మోస్ట్ 1,45,000 వచ్చేసింది. చాలు కదా, ఇదే మంచి తగ్గిందని మనం అనుకోవాలి. సో మన ఫారెక్స్లో చూసినా కూడా ఆల్మోస్ట్ పర్ ఔన్స్ ఇప్పుడు $4,000 వచ్చింది. ఇది ఒకనొక టైంలో $5,600 దాకా వెళ్ళింది పర్ ఔన్స్. మాక్సిమం ఇంకొద్దిగా తగ్గితే $3,900 వరకు తగ్గచ్చు, అంటే ఇంకొక $100 తగ్గచ్చు, అంటే ఇంకొక 1%. అంటే ఇక్కడ మన దాంట్లో చూడాలంటే 1,35,000 వరకు, లేదంటే 1,40,000 వరకు మ్యాక్సిమం తగ్గచ్చు గోల్డ్. ఇంకా అంతకు మించి తగ్గడానికి అవకాశం చాలా చాలా తక్కువ. ఎందుకంటే ఇప్పటికీ చాలా తగ్గింది. 1,90,000 నుంచి 1,45,000కి వచ్చింది, తగ్గింది కొంచెం. సో చాలా తగ్గింది, ఆల్మోస్ట్ 20-30% తగ్గింది. సో ఎప్పుడు హిస్టరీలో మార్కెట్లో యాక్చువల్గా గోల్డ్ అనేది 40% కన్నా ఎక్కువ తగ్గలేదు. సో ఇప్పుడు 30-35% దాకా తగ్గింది కాబట్టి సో డెఫినెట్గా ఇక్కడ నుంచి కొంచెం అక్యుములేట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. సో డౌన్ సైడ్ చూస్తే మనకు 1,30,000-1,35,000 మ్యాక్సిమం తగ్గచ్చు, అంతకన్నా తగ్గే అవకాశం అయితే కనిపించట్లేదు. అప్ సైడ్ చూస్తే మాత్రం ఇక్కడ నుంచి గోల్డ్ డబుల్ అవుతుంది. సో బై 2030, ఇప్పుడు మనం 2026లో ఉన్నాం, మిడ్లో ఉన్నాం, 2030 కల్లా గోల్డ్ డబుల్ అవుతుంది. సో మినిమం గోల్డ్ డబుల్ అవ్వచ్చు. సో లాస్ట్ ఇయర్ ఏంటంటే గోల్డ్ ఒకసారి లాస్ట్ ఇయర్లోనే డబుల్ అయింది ఆల్మోస్ట్. ఎందుకు డబుల్ అయిందంటే ట్రంప్కు భయపడి అన్ని ప్రపంచ బ్యాంకులు ఏదైతే ఉన్నాయో గోల్డ్ బై చేసుకున్నాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏంటంటే డాలర్ అకౌంట్ అని ఉంటుంది. ప్రతి ఒక్క కంట్రీ దగ్గర డాలర్ అకౌంట్ ఉంటుంది, ఎందుకంటే ఇంపోర్ట్స్ పే చేయడానికి. ఇప్పుడు ఆ డాలర్ అకౌంట్ ఎక్కడ ఉంటుంది? అమెరికాలో ఉంటుంది. ఇప్పుడు రేపు ఏమైనా ట్రంప్కి మన మీద కోపం వచ్చినా, ఏ దేశం మీద కోపం వచ్చినా వెంటనే ఆ డాలర్ అకౌంట్ సీజ్ చేశాడు అనుకోండి, ఇంక మనం ఏం చేయలేము. మనం అన్ని దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం, చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం, సో చుట్టుపక్కల అన్ని దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం, అమెరికా నుంచి కూడా కొన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. సో ఇలాగా వరల్డ్లో చాలా దేశాల నుంచి లావాదేవీలు జరుగుతుంటాయి, అన్నిటికీ డాలర్ పే చేయాలి మనం. రేపు సడన్ గా సీజ్ చేశాడు అనుకోండి, మన రోజు జరిగేది ఆగిపోతాయి, కురుడు ఆగిపోతుంది. సో మనకు వచ్చే ఇప్పుడు సపోజ్ ఫార్మా తయారు చేయాలంటే 80% దానికి కావాల్సినవి చైనా నుంచి మనం డౌన్లోడ్ చేసుకున్నాం, ఇంపోర్ట్ చేసుకున్నాం, అవే ఆగిపోతాయి. సో ఏదైనా కూడా ఇప్పుడు బ్యాటరీస్ కావాలన్నా కూడా దానికి సంబంధించి అన్ని 80% చైనా నుంచే వస్తున్నాయి. సో మొబైల్స్ కూడా అన్ని 80% చైనా నుంచే వస్తున్నాయి, కొన్ని జపాన్ నుంచి వస్తున్నాయి, శాంసంగ్ లాంటివి, ఇవన్నీ ఆగిపోతాయి. అందుకనేసి అన్ని బ్యాంకులు ఏం చేశాయంటే గోల్డ్ ఉన్నాయి. ఇన్ కేసు వాడు డాలర్ అకౌంట్ ఏమన్నా చేసిన అప్ అండ్ డౌన్స్ ఏమన్నా వాడు సడన్ గా డాలర్ అకౌంట్ సీజ్ చేసినా గోల్డ్ లో పే చేసుకోవచ్చు. ఇప్పుడు చైనా దగ్గరికి వెళ్ళి మనం నా దగ్గర డాలర్ లేవంటే గోల్డ్ ఏమంటది, సో గోల్డ్ తో లావాదేవీ చేసుకోవచ్చు మనం. సో అందుకని చెప్పి డీడాలరైజేషన్ చేయడం కోసం లాస్ట్ ఇయర్ గోల్డ్ కొన్నారు, అందుకని 1 year లో స్పైక్ వచ్చింది. మేబీ రేపు నెక్స్ట్ ఇయర్ కూడా ట్రంప్ మళ్ళీ ఏమైనా గొడవ చేస్తే మళ్ళీ పెరగచ్చు. అవును, ఈ అవకాశం కూడా ఉంది. మళ్ళీ ట్రంప్ ఏమైనా మళ్ళీ మొదలుకు వచ్చి ఇండియా మీద లేకపోతే ఏదైతే చైనా మీద యుద్ధం చేస్తానంటే మళ్ళీ పెరిగింది, రష్యా మీద మళ్ళీ యుద్ధం అన్నాడు అనుకోండి మళ్ళీ పెరిగింది. సో ఇలాగా నెక్స్ట్ ట్రంప్ ఉన్నంత కాలం అయితే గోల్డ్ భయం లేదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మంచి ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు చాలా తగ్గింది, ఇక్కడ నుంచి కూడా డబుల్ అయింది గోల్డ్, మినిమం డబుల్ అయింది. ఏం జరిగినా వరల్డ్ మొత్తంలో ఏం జరిగినా, ఎన్ని యుద్ధాలు వచ్చినా ఏం జరిగినా కూడా 2030 కల్లా గోల్డ్ డబుల్ అయింది. సో ఎక్కడ కొంటామనేది మనకు తెలియదు. మేబీ 1,35,000లో కొనొచ్చు, లేదంటే ఇక్కడ నుంచి పెరుగుతా వెళ్ళిపోతే 1,60,000లో కొనొచ్చు మనం. సో ఎవరైనా కొనాలనుకుంటే ఇప్పుడు కొంచెం కొనొచ్చు డెఫినెట్ గా, 50% కొనేయచ్చు అని చెప్తాను. సపోజ్ మీ చిల్డ్రన్ మ్యారేజ్ 3 to 6 months లో ఉంది, గోల్డ్ కావాలి, ఇప్పుడు ఒక సగం కొనుక్కోవచ్చు. 1 year లో మ్యారేజ్ ఉందన్నా కూడా ఖచ్చితంగా కొనుక్కొని పెట్టుకోవాలి. గుడ్ థింగ్ ఏంటంటే మోడీ మొన్న
ఇంపోర్ట్స్ వద్దన్నప్పుడు సో గోల్డ్ ఇంపోర్ట్స్ తగ్గించడం కోసం గోల్డ్ కొనొద్దని చెప్పాడు. గోల్డ్ కొనొద్దని చెప్పినప్పుడు ఏమైందంటే కొంచెం గోల్డ్ తగ్గింది. సో కానీ గోల్డ్ కొనడం మాత్రం ఎవరు ఆపలేదు. అవసరాలకు మాత్రం ఎవరు ఆపరు. మ్యారేజెస్ కోసం ఎవరు ఆపరు, ఇన్వెస్ట్మెంట్ కోసం ఎవరు ఆపరు. సో రేపు మాకు మళ్ళీ పెరగాల్సిందే గోల్డ్. గుడ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు దాకా లాకర్స్ లో ఉన్న గోల్డ్ అయితే అది కొంచెం రొటేషన్ లోకి వచ్చింది. కొంచెం న్యూ స్కీమ్ పెట్టాడు కదా, గోల్డ్ స్కీమ్ పెట్టాడు. అందులో ఏంటంటే మన దగ్గర యూజ్ లేని 22 క్యారెట్ ఆభరణాలు ఏదైతే ఉన్నాయో అవి తీసుకుపోయి వాళ్ళకి డిపాజిట్ చేయొచ్చు. డిపాజిట్ చేస్తే వాళ్ళు దానికి కరిగించుకొని కాయిన్ కింద మార్చుకుంటారు, గోల్డ్ డిపాజిట్ స్కీమ్. సో దానివల్ల కొంచెం గోల్డ్ ఇండియాలో డిమాండ్ తగ్గింది, అంతేగాని వరల్డ్ లో డిమాండ్ ఎక్కడ తగ్గలేదు. ఈ గోల్డ్ స్కీమ్ ఓన్లీ ఇండియాలోనే వచ్చింది, వరల్డ్ లో ఎక్కడ రాలేదు. ఇంకా కొన్ని బ్యాంక్స్ బై చేస్తూనే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఏంటంటే ఎక్కువ బై చేసిందని చెప్పాను కదా, ఈ ఇయర్ ఎక్కువ సెల్ చేసింది కూడా కొన్ని బ్యాంక్స్. లైక్ టర్కీ మాక్సిమం ఈ ఇయర్ సెల్ చేసింది గోల్డ్, ఎందుకంటే వాళ్ళకి డాలర్స్ కావాల్సి వచ్చినాయి. సో దానికోసం గోల్డ్ సెల్ చేసాయి, అందుకని గోల్డ్ తగ్గింది. సో ఇలా కొన్ని కారణాల వల్ల గోల్డ్ తగ్గింది. కానీ గోల్డ్ ఇక్కడ నుంచి కూడా చాలా అట్రాక్టివ్. డెఫినెట్గా ఎవరు ఏమనుకున్నా కానీ నెక్స్ట్ 4 years అయితే గోల్డ్ డబుల్ అవుతుంది. దాని రేటు ఎప్పటికీ పెరుగుతూనే ఉంది. కానీ మనం చూస్తున్నట్టయితే మనము చిన్నప్పటి నుండి చూస్తే 5,000, 10,000 నుండి ఒకటేసారి 17 నుండి డైరెక్ట్ 20 to 40 ఇట్లా పెరుగుతూనే వస్తుంది దాని రేటు. నేను అబ్జర్వ్ చేస్తున్నట్టయితే. కానీ ఇప్పుడు మళ్ళీ 140 సంథింగ్ ఏదో అన్నారు కదా, దానికి మించే ఉంటుంది, ఇంకా పెరుగుతూనే ఉంటుంది. దీని వాల్యూ ఎప్పుడు ఇంక్రీజ్ పెరుగుతూనే ఉంటుంది కదా, ఎందుకంటే ఇది ప్రీషియస్ మెటల్. రెండోది ఏంటంటే ఎక్కువ అవైలబిలిటీ లేదు, అన్ని కంట్రీస్ లో అవైలబుల్ లేదు. ఇప్పుడు మన ఇండియా ఉంది, ఎప్పుడో 1980s లో కోలార్ గోల్డ్ ఫీల్డ్ అని KGF మూవీ చూశారు కదా. సో అందులో 1980s లో KGF ఉండింది. ఆ KGF క్లోజ్ అయింది, ఎందుకంటే వర్కౌట్ కావట్లేదు. వాళ్ళు సపోజ్ 100 రూపీస్ బంగారం తీయడానికి కోసం గోల్డ్ మైన్స్ తోవి ఎంప్లాయీస్ పెట్టుకుని పని చేపిస్తే 50 రూపీస్ గోల్డ్ కూడా దొరకట్లేదు. అంటే ఖర్చు 100 రూపీస్ పెడితే 50 రూపీస్ కూడా దొరకట్లేదు, ఎందుకంటే అవైలబిలిటీ అంత తక్కువ ఉంది. దాన్ని తీయడం కోసం ఇంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇవి కొన్ని కంట్రీస్ లో ఎక్కువ ఉంది, లైక్ USA ఇలాంటి కంట్రీస్ లో ఎక్కువ ఉంది కాబట్టి ఆ కంట్రీస్ రిచ్ అయ్యి. అవైలబిలిటీ తక్కువ కాబట్టి దీనికి కొంచెం డిమాండ్ ఉంటుంది. సో రేపు ఫ్యూచర్లో కూడా కరెన్సీ, సో ఫ్యూచర్లో అన్ని కంట్రీస్ కరెన్సీ ఎక్స్చేంజ్ లేని ప్రాబ్లం అయితే ఇప్పుడైతే డాలర్తోనే చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, మనం చైనా దగ్గర కొనాలంటే యువాన్స్ పే చేయాలి, కానీ యువాన్స్ మన దగ్గర లేవు. మనం ఏం చేస్తాం, మన రూపీస్ పెట్టి డాలర్ కొంటాం, మళ్ళీ డాలర్ పెట్టి యువాన్ కొంటాం. దీనివల్ల ఏమవుతుంది, 2 సార్లు మనకి ఛార్జెస్ పడతాయి. డాలర్ మనం రూపీస్ నుంచి డాలర్స్ మార్చినప్పుడు ఎక్స్చేంజ్ రేట్ పడుతుంది, మళ్ళీ డాలర్స్ నుంచి యువాన్ మార్చినప్పుడు మనకి ఎక్స్చేంజ్ రేట్ పడుతుంది. 2 వైపుల లాస్ తోటి మనం చైనా దగ్గర కొన్నాం. సో ఇది అన్ని కంట్రీస్ కి వర్తిస్తుంది. ఇలా 2 సార్లు ఎక్స్చేంజ్ రేట్ పెట్టాల్సి వస్తుంది. సపోజ్ మనం ఇక్కడ నుంచి వదిలేసి జపాన్ పోయి ఎన్లో పే చేయాలనుకుంటే, జపాన్లో ఏమైనా కొనాలి, ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ వస్తుంది, దానికి సంబంధించిన టెక్నాలజీ అని కొనాలి, ఏమైనా చిప్స్ కొనాలి, లేకపోతే సెమీ కండక్టర్స్ ఏమైనా కొనాలి. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ డాలర్ కొనాలి, డైరెక్ట్ గా ఎన్ పే చేయలేము. మనం డాలర్ కొనాలి, డాలర్ పెట్టి ఎన్ కొనాలి, 2 సార్లు ఎక్స్చేంజ్ రేట్ మనమే కట్టాలి. దీనివల్ల డాలర్ పెరుగుతుంటుంది. మనం డాలర్ కొన్నప్పుడల్లా డాలర్ డిమాండ్ పెరిగింది, డాలర్ డిమాండ్ పెరిగింది, డాలర్ పెరుగుతుంటుంది. డాలర్ పెరిగిందంటే అర్థమైంది మన రూపీ పడిపోయింది. మనం ఎప్పుడైతే డాలర్ కొంటున్నాం మన రూపీ పెట్టి, మన రూపీ డిప్రిషియేట్ అవుతుంటుంది. సో ఇది జరుగుతూనే ఉంటుంది, కంటిన్యూస్ ప్రాసెస్. వీటన్నిటికీ ఆల్టర్నేటివ్, ఇది అన్ని కంట్రీస్ కి ప్రాబ్లం, మన ఇండియన్ రూపీకి అని కాదు, ఇది అన్ని కంట్రీస్ ఇలాగే చేయాలి. ఇప్పుడు యువాన్ వాడు కూడా మనకు రూపీస్ లో పే చేయాలంటే యువాన్ పెట్టి డాలర్ కొనాలి, డాలర్ పెట్టి రూపీ కొనాలి. సో ఈ మధ్యలో డాలర్ మీడియేటర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే అన్ని కరెన్సీస్ వీక్ అవుతుంది డాలర్ తో పోలిస్తే. అసలు ఈ డాలర్ నే తీసేసి డైరెక్ట్ గోల్డ్ పే చేసుకుంటే అయిపోతుందని యాక్చువల్లీ అన్ని కంట్రీస్ భావిస్తున్నాయి ఫ్యూచర్ లో. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ మనం చూస్తున్నాం, రేపు ట్రంప్ మించినోడు కూడా వచ్చాడు అనుకోండి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫ్యూచర్ లో, ఎందుకంటే అన్ని అమెరికా మనం డాలర్ దగ్గర ఇరుక్కున్నాం. ఇవన్నీ వీటన్నిటికి ఫ్యూచర్ లో ఎప్పటికైనా ప్రాబ్లమే. అందుకని వీటిని పక్కకు పెట్టడం కోసం గోల్డ్ ద్వారా చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఫ్యూచర్ లో గోల్డ్ డిమాండ్ ఎప్పటికీ తగ్గదు, కంపల్సరీ కొనుక్కోవచ్చు. ఇక్కడ నుంచి అయితే డబుల్ అయింది కన్ఫర్మ్ గా. చిన్నపిల్లల మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇప్పటి నుండే అని అంటే ఫ్యూచర్ వాళ్ళకు కావాలంటే ఇప్పుడే
ఖచ్చితంగా మీరు చిన్నపిల్లల మీద వాళ్ళు అంటే invest ఇప్పుడు చేయాల్సి- సపోజ్ మనం 2026 మిడ్లో 2030 డబుల్ అయితే ఉమ్, అంటే 4 years డబుల్ అయింది అనుకుందాం సపోజ్. ఉమ్, ఇక్కడ నుంచి మనకి 4 years లో ఏమి డబుల్ అవుతాయి? ఉమ్. ల్యాండ్ డబుల్ అయిద్దా? ల్యాండ్ మనకు తెలియదు కదా. తెలియదు. అవ్వచ్చు, అవకాశం ఉంది కానీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఉమ్, మేబీ మ్యూచువల్ ఫండ్ డబుల్ అయిద్దా, మార్కెట్ డబుల్ అయిద్దా మనకు తెలియదు. తెలియదు. అప్ అండ్ డౌన్స్ అవి మన చేతిలో ఉండవు. ఉమ్, ఎఫ్డి ఉంది, ఉమ్, ఎఫ్డి డబుల్ అయిద్దా? ఎఫ్డి డబుల్ కావడానికి ఆల్మోస్ట్ 10 years పట్టింది. ఉమ్, సో 4 years డబుల్ అయ్యే అవకాశం లేదు. ఉమ్. తక్కువ రిస్క్ తో ఎక్కువ అవకాశం ఉంది గోల్డ్. అవును. రియల్ ఎస్టేట్ ఎక్కువ రిస్క్, వాల్టాలిటీ కూడా ఎక్కువ. Risk. అవును. షేర్ మార్కెట్ కూడా ఎక్కువ రిస్క్, అవును. వాల్టాలిటీ ఎక్కువ ఉంది. ఉమ్, డబుల్ అవ్వచ్చు, సగం కూడా అవ్వచ్చు. అవును, పడిపోవచ్చు కూడా. ఈవెన్ రియల్ ఎస్టేట్ కూడా డబుల్ అవ్వచ్చు, సగం కూడా అవ్వచ్చు. అవును. గోల్డ్ ఏంటంటే మరి సగం అయ్యే అవకాశాలు ఇప్పుడు దాకా చరిత్ర జరగలేదు. లేదు, మనం చూడనే లేదు. మన బేసిక్గా మన పూర్వకాలం నుండి దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అంటే గోల్డే అంటారు. మన పూర్వీకుల తరం నుండి కూడా మనకు ఫస్ట్ నుండి వచ్చేది గోల్డ్. మీరు ఏది చేసినా లేకపోయినా గోల్డ్ అనేది మస్ట్, ప్రతి ఒక్కరు భావించేది ఇదే. ఎందుకు లాస్ట్ 15 years మీరు షేర్ మార్కెట్ తో కంపేర్ చేసినా కూడా నిఫ్టీ రిటర్న్ కన్నా గోల్డ్ రిటర్న్ ఎక్కువ ఇచ్చింది. ఉమ్, సింపుల్. ఓకే. ఉమ్, మళ్ళీ గోల్డ్ లో ఎక్కువ వాల్టాలిటీ కూడా ఉండదు. ఉమ్, గోల్డ్ అయితే సేఫ్ అసెట్. అవును. షేర్ మార్కెట్ అనేది, నిఫ్టీ అనేది, షేర్ మార్కెట్ అనేది కొద్దిగా వాల్టాలిటీ అసెట్, హై రిస్క్ హై రిటర్న్ అసెట్. గోల్డ్ అనేది లో రిస్క్ లో రిటర్న్ అసెట్. ఉమ్, స్టిల్ ఏంటంటే లాస్ట్ 15 years చూస్తే షేర్ మార్కెట్ రిటర్న్ కన్నా గోల్డ్ రిటర్న్ ఎక్కువ ఇచ్చింది. ఆ, రిస్క్ లేకుండా ఇంత risk రిటర్న్ ఇచ్చింది. లేకుండా. అవును, దీనికన్నా ఇంకేం కావాలి? అంతే. డెఫినెట్ గా కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేస్తాం. ఖచ్చితంగా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. చూస్తున్నారు కదా, గోల్డ్ ఖచ్చితంగా మీ పిల్లల భవిష్యత్తుకి, ఫ్యూచర్కి ఫస్టే కొని ఉంచి పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు దాని వాల్యూ కొంచెం తగ్గింది కాబట్టి మీరు ఇప్పుడే దాని మీద, గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.